శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. ప్రారంభించుకుందాం. బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాల్సిందిగా కూర్చున్నాం. ఇంకో 10 నిమిషాల్లోనే జనాలు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం, జనరల్గా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ముగించుకొని అందరు ఇక్కడికి వస్తారు. ఈ సభ పెట్టినటువంటి ఉద్దేశం, కంచర్ల పద్మారావు గారు చనిపోయాడు. అట్లాగే వాళ్ళ నాన్నగారు కంచర్ల కోటయ్య గారు విజయవాడ కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ఆయనకంటూ విజయవాడ నగరంలో గొప్ప చరిత్ర ఉన్నది. ఆయన చనిపోయిన తర్వాత విజయవాడ నుంచి అంతిమయాత్రగా దొలాష్ నగర్ వరకు వచ్చి అక్కడ అంత్యక్రియలు చేశారు. తదనంతరం అక్కడ ఉన్నటువంటి సినిమా హాల్లోనే పెద్ద సంతాపం పెట్టి గుంటూరు జిల్లా నాయకులు, విజయవాడ నగర నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున ఆ సంతాప సభలో పాల్గొన్నారు. ఒక గొప్ప వీరోచితమైనటువంటి నాయకుడుగా విజయవాడ ప్రాంతంలో పేరుగాంచినటువంటి నాయకుడు కంచర్ల కోటయ్య గారు, వారి కుమారుడు పద్మారావు గారి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆ కోటయ్య గారి మనవడు పద్మారావు గారి అబ్బాయి మన త్రినాథు వాళ్ళ తాతగారిని వాళ్ళ నాన్నగారిని స్మరించుకుంటూ ఇక్కడ ఆ పార్టీలో పనిచేశారు కాబట్టి 4 మాటలు చెప్పుకుందాం బాబాయ్ అని ఒక మంచి లాయరు, మంచి కుర్రాడు ఈ కార్యక్రమం పెట్టమని చెప్పేసి నన్ను అడగటం, పెట్టడం జరిగింది. దీనికి విజయవాడ నుంచి కూడా చాలామంది లాయర్లు బయలుదేరారు, వస్తున్నారు. అట్లాగే గౌతమ్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు. ఇప్పటికీ కొద్దిసేపట్లో గౌతమ్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన పాత రోజుల్లో సిపిఐలో పనిచేశాడు. అట్లాగే ఇప్పుడు లాయర్ గారితో కూడా గౌతమ్ రెడ్డి గారికి జూనియర్గా కూడా మన శ్రీనాథు పనిచేసినటువంటి పరిస్థితి. అందుకని ఈ కొద్దిసేపు గంట సేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు. ఇది మొట్టమొదటి కాబట్టి కాస్త భోజనం టైము అది చూసుకొని జనం వస్తారు కాబట్టి కొద్దిగా 10 నిమిషాలు లేట్ అయినందుకు అన్నిదా భావించవద్దు. మీరందరూ చక్కగా ఇప్పుడే వస్తున్నారు విజయవాడ నుంచి ఒక్కడు అయ్యా ఉంటారా, కూర్చోండి సార్. మరి విజయవాడ నుంచి కూడా అనేక మంది న్యాయవాదులు, నాయకులు వస్తున్నారు. అందుకని ఈ సభ ప్రారంభానికి ముందు మా మిత్రుడు ప్రజానాట్య మండలి గాయకుడు నజీర్ గారు వచ్చారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాము. అట్లాగే మా మిత్రుడు జాన్బాబు గారు కూడా వచ్చాడు. ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాము. అట్లాగే ప్రముఖ డప్పు ఆర్టిస్టు వేదాంత్ గారు కూడా ఉన్నాడు. అందుకని కాస్త కమ్యూనిస్టు పార్టీ అంటేనే ఆ సభకు ముందు పాటలు ఉంటాయి కాబట్టి మాకు ఇంకో విషయం ఏంటంటే విజయవాడలో బీసీ సదస్సు ఒకటి జరుగుతుంది పార్టీ ఆధ్వర్యంలో. జనమంతా నాయకులంతా అక్కడ ఉన్నారు. అనే దగ్గర ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అందుకని ఆ నాయకులు కూడా కొద్దిగా
మేము కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నాము. మరి 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ప్రయాణంలో ప్రజాకళల ద్వారా అనేక మంది ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే పద్ధతుల్లో చేస్తున్నాం. అందుకని కోటయ్య గారి గురించి, పద్మారావు గారి గురించి, ఇంకా మాటల మధ్యలో అనేక విషయాలు మనం చెప్పుకుందాం. మొట్టమొదట మేము ఏ ఆశయాల కోసం అయితే పనిచేస్తున్నామో మా లక్ష్యం ఏంటో తెలియజేస్తూ ఒక పాటతో ప్రారంభిస్తాం. జోహార్ కంచర్ల కోటయ్య గారు, జోహార్ కంచర్ల పద్మారావు గారు, జోహార్ కంచర్ల కోటయ్య గారు, జోహార్ కంచర్ల పద్మారావు గారు. ఆడబోయి పాడబోయి 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 చైతన్యపు గీతి, పాడబోయి జనమణి మార్పు చెందురీతి, జన చైతన్యపు గీతి. పాడబోయి పాడబోయి
సామాజిక మార్పుకి ప్రజలకి ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి ఈ 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక మంది పశువులు బాసారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టి 1925 డిసెంబర్ 26న, రేపు డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ 100 సంవత్సరాల్లో కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల కోసం ఏం చేసింది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని లక్షల మందికి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు, మతాలు, సంస్కృతులన్నీ సమైక్యంగా జీవించాలని దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం పనిచేశారు. ఇలా ఈ దేశ అభివృద్ధి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆ ప్రయాణంలోనే మన కోటయ్య, పద్మారావు లాంటి వాళ్ళు ప్రయాణించారు. వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అటువంటి అమరవీరులను స్మరించుకుంటూ మా నజీరు మంచి పాటలు పాడి మనకు వినిపిస్తారు. ఆశయాల కోసమై అసువులనర్పించిన అమరవీరులారా లాల్ సలాం, సమరశూరులారా లాల్ సలాం. ఆశయాల కోసమై అసువులనర్పించిన అమరవీరులారా లాల్ సలాం, అమరవీరులారా లాల్ సలాం. ఆశయాల కోసమై
ఈ రకంగా కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక మంది అసూలు బాసారు. వారిలో ఒకడు కంచర్ల కోటయ్య గారు, పద్మారావు గారు. కంచర్ల కోటయ్య గారు ఆనాడు విజయవాడ నగరంలో కొన్ని అరాచక శక్తులు విలయకాండం చేసేటువంటి రోజుల్లో చెండా రాజేశ్వరరావు గారు, చలసాని వెంకటరత్నం గారు, దాసరి నాగభూషణరావు గారు, ఉప్పలపాటి రామచంద్రరావు గారు, ఇలాంటి నాయకులందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఆ రౌడీజానికి అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒకడు కోటయ్య గారు. అట్లాగే ఆనాడు జయాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా విశాలాంధ్ర రాష్ట్రం కావాలని నికరంగా నిలబడినటువంటి ఉద్యమంలో దాసరి నాగభూషణరావు గారు, చలసాని వెంకటరత్నం గారితో పాటు ఒక యువకుడిగా వయసులో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ విశాలాంధ్ర వాదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎదురొడ్డి నిలబడినటువంటి వాళ్ళలో ఆనాడు యువకుడిగా ఉన్నటువంటి వాడు కంచర్ల కోటయ్య గారు. అందుకని ఇలాంటి అనేక ఉద్యమ ప్రయాణంలో తనకంటూ ఒక పాత్ర ఉన్నది కంచర్ల కోటయ్య గారు. ఈ 100 ఏళ్ల ఉద్యమ ప్రయాణం ఎన్నో ఆటుపోటులతో కూడుకున్నటువంటి ఉద్యమ ప్రయాణం. ఎర్ర పాటరా ఇదే ఎర్ర పాటరా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెట్టిన పాటరా. ఎర్ర పాటరా ఇదే ఎర్ర పాటరా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెట్టిన పాటరా. శ్రమజీవుల రక్తంతో ఎరుపెట్టిన పాటరా. ఎర్ర పాటరా, ఎర్ర పాటరా. మహనీయుడు మాసినాడు భూమినట్టి పాటరా. మహనీయుడు మాసినాడు భూమినట్టి పాటరా. మన తామేటని ప్రజల నడిపినట్టి పాటరా. ఎర్ర పాటరా ఇదే ఎర్ర పాటరా. శ్రమజీవుల రక్తంతో ఎరుపెట్టిన పాటరా. శ్రమజీవుల రక్తంతో ఎరుపెట్టిన పాటరా. ఎర్ర పాటరా, ఎర్ర పాటరా. అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యే పాటరా, అడుగడుగున అడ్డంకులు
వాళ్ళు కూడా వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాం. మన పెద్దలు కొంతమంది వస్తున్నారు, రాగానే తెల్ల 4 మాటలు మాట్లాడతారు. కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయ్యా కాంతి, ఇక్కడ ఫ్యాన్ ఏదో తిరగట్లేదు, కొద్దిగా పైన ఇబ్బందిగా ఉంది. అరుణారుణ పాటలో అరుణ బావుట నీడలో అరుణారుణ పాటలో అరుణ బావుట నీడలో అందుకోండి మా విప్లవ జోహారులు. అరుణారుణ పాటలో అరుణ బావుట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. మీ త్యాగాలను మేమెన్నడూ మరువలేమురా, మీ ఆశయాల మేమెన్నడూ వదలబోమురా. మీ త్యాగాలను మేమెన్నడూ మరువలేమురా, మీ ఆశయాల మేమెన్నడూ వదలబోమురా. మా గుండెత్తులు చమురుగా వెలిగించి, మా గుండెత్తులు చమురుగా వెలిగించి, మీ ఆశయాల జ్వాలలను వెలిగిస్తాము, మీ ఆశయాల జ్వాలలను వెలిగిస్తాము. అరుణారుణ పాటలో అరుణ బావుట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. పక్షులన్నీ వేదమరచి మీరు లేరని, జగని తల్లి మార్చమాపి మీరు రారని. పక్షులన్నీ వేదమరచి మీరు లేరని, జగని తల్లి మార్చమాపి మీరు రారని. కోయిలమ్మ మాట మారి విప్పుల తలచి, కోయిలమ్మ పాట పాడి దిక్కుల పెట్టి, కోయిలమ్మ మాట మారి విప్పుల తలచి, కోయిలమ్మ పాట పాడి దిక్కుల పెట్టి, మారెక్కల ఉయ్యాలట్టి ఊపుకుంటమో, మారెక్కల ఉయ్యాలట్టి ఊపుకుంటమో, మా గుండెల గుడారములు దాచుకుంటమో, మా గుండెల గుడారములు దాచుకుంటమో. అరుణారుణ పాటలో అరుణ బావుట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. హింసులేని వంచెప్పుడు నడువలేదురా, త్యాగం లేని తెలుగవం ముందుకు పోదురా. హింసులేని వంచెప్పుడు నడువలేదురా, త్యాగం లేని తెలుగవం ముందుకు పోదురా. నీ త్యాగాలకు వెలవేము కట్టలేమురా, కాలకు వెలవేము కట్టలేమురా, నీ త్యాగాలకు వెలవేము కట్టలేమురా. కాలకు వెలవేము కట్టలేమురా. విప్లవము జయిస్తే త్యాగ ఫలమురా, విప్లవము జయిస్తే త్యాగ ఫలమురా. అదే ప్రతిఫలమురా, అదే త్యాగ ఫలమురా, అదే ప్రతిఫలమురా, అదే త్యాగ ఫలమురా, అదే ప్రతిఫలమురా. ఈ అరుణారుణ బాటలో అనేక మంది ప్రయాణం చేశారు, వసూలు బాసారు. దాంట్లో భాగమే ఈ
ఇంకా వారి మాటలో ఈ ప్రాంతంలో ఇదిగో వాళ్ళ కుమారులు వచ్చారు, గోరా సాంబశివరావు గారని, ఆయన కూడా ఈ ఊరికి వాళ్ళ ప్రధాని గారు వాళ్ళు ఈ ఊరికి 2 సార్లు సర్పంచ్గా చేశారు. మండల వైస్ ప్రెసిడెంట్గా గోరా సామయ్య గారు ఈ కంచెరోళ్ళకి బాగా అవుతాడు అనమాట. వారంతా కూడాను ఒకప్పుడు ఈ మండలంలో విజయవాడ సిటీలో కమ్యూనిస్ట్ పార్టీలో గట్టిగా పనిచేసినటువంటి వాళ్ళు. ఈ 8 మంది అన్నదమ్ముల్లో ఎవరో కూడాను చనిపోయిన దాకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడే కానీ రెండో పార్టీలో లేరు, తెలియదు. అందుకని ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కంచెల్లో వారి సమాధులు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఎర్ర సమాధులే ఉంటాయి. ఈ మధ్య కొద్దిగా పశు సమాధానాలు వచ్చినాయి అనుకోండి, కాలం మారింది, ప్రయాణం మారింది, అన్ని ఎర్ర సమాధులే ఉంటాయి. ఇప్పుడు పద్మరాజు కూడా ఆ స్థాయిలోనే జరుగుతూ ఉంది. అందుకని ఒక సమాజ స్థాపన కోసం పేద ప్రజల పక్షాన నుండి పోరాడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ అనేక పార్టీలు పరిపాలన చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది, వైసీపీ పరిపాలన చేసింది. ఒకటి గర్వంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి విజయవాడ సిటీలో కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇల్లు ఎవరు ఎక్కువ ఇచ్చారంటే అది కమ్యూనిస్ట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పేటలకు పేటలే ఆనాడు భూ పోరాటం చేసి కమ్యూనిస్టులు ఆక్రమించి ఇవాళ పోరాటం చేస్తే ఇవాళ వచ్చిన పాలకులు మన లోకేష్ గారు ఈ మధ్య కాలంలో పట్టాలు ఇస్తున్నారు. అమ్మ లోకేష్ గారికి పాలు పోసారు, మేమే మాకే అభ్యంతరం లేదు, కానీ దానికి పునాది వేసింది, దీపం పెట్టింది మేము, మమ్మల్ని మర్చిపోవద్దని చెబుతున్నాం. విజయవాడ సిటీలో కూడా అంతే. ఈ భాస్కరరావు పేట కానీ కొండ మీద కానీ నడి కొండ మీదకి నీళ్లు తెచ్చింది ఎవరంటే విజయవాడ సిటీలో కమ్యూనిస్టులు, కార్పొరేషన్లు. అందుకని వాళ్ళకి పదవులు లేకపోయినా, అధికారం లేకపోయినా దేశం కోసం, సమాజం కోసం నిరంతరం బాధ్యతగా ఉంటారు కమ్యూనిస్టులు. మంచి స్నేహితులు కూడా. రాజకీయాల్లో అనేక పార్టీలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, కానీ స్నేహాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ సభలో ఉన్నాళ్ళు అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు మంచి మాటలు విందామనే అభిప్రాయంతో వచ్చారు. అది చాలా మంచి పరిణామం. అందుకని పేదవాడి సమస్య 75 సంవత్సరాల కాలంలో స్వతంత్రం వచ్చిన ఇంకా అవినీతి కొనసాగుతుంది, అసమానతలు కొనసాగుతున్నాయి, స్వాతంత్ర ఫలాలు అందరికి అందలేదు. స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 75 వచ్చినయమ్మ స్వాతంత్రం, నువ్వు వచ్చి ఇన్నేళ్ళయిందమ్మా స్వాతంత్రం. స్వాతంత్రం
ఫలితం అమరవీరులు ఆశించిన ఫలితం ఎంతవరకు వచ్చింది జరుగుతుందో సూచిస్తూ సినీ దర్శకులు బాబ్జీ గారు వచ్చినటువంటి భూమి మాయమవుతున్నది భూమి మాయమవుతున్నది ఓరన్నా రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు రైతు మాయమవుతున్నాడు భూమి మాయమవుతున్నది రైతు మాయమవుతున్నాడు భూమి మాయమవుతున్నది రైతు మాయమవుతున్నాడు పరిశ్రమల పేరిట ఫ్యాక్టరీల పేరిట ఆధునికత పేరిట అభివృద్ధి పేరిట పొలం గుండె కొలుచుకొని పంటకేల కంటాలను ఉరితాడే పడుతున్నాయి నేలని గంటూలోన గతకాలం వైభవంగా రైతులనే పదమొకటి నిక్షిప్తం అవుతోంది రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతోంది భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు భూమి మాయమవుతున్నది ఓరన్న రైతు మాయమవుతున్నాడు ఆర్థిక మండల పేద పొలాలన్నీ గుంజుకొని బహుళజాతి కంపెనీల హస్తగతం చేస్తున్నారు ఆహార పంటలన్నీ అడ్రస్సులే కోల్పోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆటని తీరుస్తుంది
అతివృష్టి అనావృష్టి పైశాచిక కేలులు అన్నదాత ఆశలన్నీ నేల పాలు అవుతుంటే సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకుని పంటల బీమా పథకం దిష్టి బొమ్మ అయిపోతే చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతోంది చెమట చుక్క చిన్నబోయి కంట నీరు పెడుతోంది ఒక శ్మశానమై బిక్కు బిక్కుమంటోంది తోడి మాయమవుతున్నది కోరన్న రైతు మాయమవుతున్నాడు తోడి మాయమవుతున్నది కోరన్న రైతు మాయమవుతున్నాడు పరిశ్రమల పేరిట ఫ్యాక్టరీల పేరిట ఆధునికత పేరిట అభివృద్ధి పేరిట పొలంకుంటే తెలుసుకొని పంట చేల కంఠాలకు పురి కాళ్ళే పడుతున్నాయి నేలని గంటులోన గతకాలపు వైభవంలో రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతోంది రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతోంది. ఈరోజు కంచెల పద్మారావు గారి సంస్మరణ సభ సందర్భంగా అట్లాగే వాళ్ళ నాన్నగారు కంచెల కోటయ్య గారు విజయవాడ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి అసూలు బాసి 1979లో అసూలు బాశారు. ఈ పద్మారావు గారిని కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి కోటయ్య గారిని చాలా సంవత్సరాల తర్వాత స్మరించుకుందామని చెప్పేసి ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి కంచెల నాగేశ్వరరావు గారు ఇట్లా బాబాయిని స్మరించుకొని చాలా రోజులైంది, అట్లాగే పద్మారావు చనిపోయాడు కాబట్టి వారి గురించి 4 మాటలు మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పేసి నాగేశ్వరరావు గారు, శివయ్య గారు, అలాగే బాలా గారు వీళ్ళందరూ చెప్పిన మీద దీనికి మన త్రినాథు కోటయ్య గారి మనవడు ప్రముఖమైన న్యాయవాది అనుకుంటున్నాం. మేము కూడా చాలా చురుగ్గా అందరితో చాలా ప్రేమ అనురాగం, అతను పలకరిస్తే స్నేహాన్ని వదులుకునేటువంటి వ్యక్తిగా ఎక్కడ కనపడ్డు. అటువంటి వ్యక్తి కూడా తాతయ్య గురించి 4 మాటలు చెప్పాలి బాబాయ్ అని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీరందరూ హాజరైనందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అనేక మంది కూడా వస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో కార్యక్రమం ప్రారంభిద్దాం. వేపూడి నాగేశ్వరరావు గారు ఏపీ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు వారిని వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. కె అన్నారావు గారు ఐఏఎల్ వారిని వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. కంచెల నాగేశ్వరరావు గారు ఆటో కారు స్టాండ్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా మిత్రుడు నజీర్ గారిని కూడా
వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే పెద్దలు సార్ రండి రండి పర్లేదు. రామప్రసాద్ గారు మా అందరూ మిమ్మల్ని అందరూ కూడా భీష్మాచార్యులుగా భావిస్తున్నారు. మా గురువు గారు భావిస్తున్నారు. విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఏఐటీసీ రండి రండి సార్. జనార్దన్ గారు ఆటో వర్కర్స్ యూనియన్ మాజీ సెక్రటరీ అప్పారావు గారు, ఆత్మారావు గారు రండి. మళ్ళీ అలాగే ఈ ప్రాంతం సిపిఐ నాయకులు జాలాది జాంబాబు గారు, కుడిపల్లి వెంకటయ్య గారు, వాటిని కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఒక పాట పాడుకున్న తర్వాత సమయం ప్రారంభించుకుందాం. నజీర్ గారు, అప్పారావు గారు, వీరరాజు గారు రండి. ఆయన అనగానే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోవడం చాలా దేశానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 1964 కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోయిన తర్వాత ప్రత్యర్థుల మీద దాడుల కంటే మిత్రుల మధ్య ఎక్కువ వైరుధ్యం కొనసాగింది. దాని నష్టం ఈనాటికి కూడా సమీపిస్తున్నాం. ఆ నష్టంలో భాగమే మన కోటయ్య గారు కూడా బలిదానం. ఎర్రజెండ గుండెలోన, ఎర్రజెండ గుండెలోన ఒరిగిన వాడురా, కంచర్లా కోటయ్య గారిని మరువలేమురా. ఎర్రజెండ గుండెలోన ఒరిగిన వాడురా, కంచర్లా కోటయ్య గారిని మరువలేమురా.
వందల మంది పోలీసులు ఉన్నా వెన్ను చూపకుండా వీరోచితంగా ముందుకు నడిచాడు కాబట్టి తన ప్రాణాలు బలైపోయినాయి. వందల వందల మంది పోలీసులున్నా వెన్ను చూపని వీరుడు ఎమ్మా జీవితాంతం కమ్యూనిస్ట్ ఉద్యమంలో సంపాదించింది ఏమీ లేదు. కానీ ఆస్తిపాస్తులు లేవు కానీ ఆత్మగౌరవం ఉన్నవాడు వారికి దోహాలు రచిస్తూ ముందుగా పెద్దలు శివరాం ప్రసాద్ గారిని మన వారి కుమారుడు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.